అందరు నమస్కారం అండి. ట్రూత్ విత్ సత్యకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేసే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అంటే వ్యక్తి అనను, నేను శక్తి కూడా అనను. ఒక జక్కన్ అనే పేరు విని ఉంటారు మీరు. అంటే ఆ రోజుల్లో అమరశిల్పి జక్కన్ అంటే ఒక అద్భుతం, అంటే ఒక టెంపుల్, అంటే మనకు ఒక దేవాలయాలకు ఒక రూపం, ఒక మనిషికి ఒక రూపం, ఒక శిల్పికి. అలాంటి నేను నవయుగ ఒక శిల్పిని మీకు మీ ముందరకు పరిచయం చేయబోతున్నాను. అందులో ఈ మధ్యకాలంలో మనకు వైకుంఠం అంటే మనం చూడలేము, ఆ దేవతలు ఉండేది. కానీ అటువంటి వైకుంఠాన్ని భూలోకానికి తీసుకొచ్చి నల్గొండ జిల్లాలో యాదాద్రి, ఇప్పుడు యాదాద్రికి ఒక అయిపోయింది, యాదాద్రి అంటే యాదగిరి గుట్ట, ఆ గుట్టను యాదాద్రిగా మలచి ఆ టెంపుల్ లక్ష్మీనరసింహుడు నిజంగా ఒక అద్భుతం. ఆ యొక్క గుట్టను మలిచిన ఒక శక్తితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారెవరో కాదు, అందరికీ పరిచయము, వారే ఆనంద్ సాయి గారు. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? అసలు ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత బిజీ షెడ్యూల్లో మాకు ఎస్పెషల్లీ మా చిన్న టీవీకి మీ ఇంటర్వ్యూ చేయడం మేము చేసుకున్న మా యొక్క అదృష్టంగా భావిస్తాం. సార్ కొద్దిగా స్టార్ట్ చేస్తున్నాం సార్. యాదాద్రి గురించి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం సార్. అసలు మీకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఈ టెంపుల్ని ఇలా తీర్చిదిద్దాలని ఈ యొక్క అంటే దేవుడు కల్పించిన ఆదేశంగా మాకు అనిపిస్తుంది. అది దాని మీద మీ స్పందన? అంటే నాకు యాదాద్రికి ముందు నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ జిఆర్ గారితో, చంద్రయ్య స్వామి గారితో వర్క్ చేయడం. ఆ ప్రాజెక్ట్ దగ్గర 2.5 years నేను కంప్లీట్ డ్రాయింగ్స్, కాన్సెప్ట్ డ్రాయింగ్స్ అన్నీ ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను. దాని తర్వాతే యాదాద్రి టెంపుల్ ప్రాజెక్ట్కి వచ్చాను. బట్ నేను యాదాద్రి అనుకొని డ్రాయింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఎప్పుడూ యాదాద్రి టెంపుల్కి వెళ్ళలేదు. అంటే గుడికి వెళ్ళాను తప్ప నాకు ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది అనేది నాకు ఐడియానే లేదు. బట్ నాకు సీఎం గారి నుంచి నాకు ఒక కిషన్ రావు గారు, మన వైస్ చైర్మన్ యాదగిరిగుట్ట, టూరిజం కిషన్ రావు గారు, ఆయన శిల్పారామంలో కలిశాను ఒక విషయం మీద. అప్పుడు ఆయన అడిగారు, ఏం చేస్తున్నావు ఆనంద్ సాయి అంటే చెప్పాను, ఇట్లాగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్వామివారి వర్క్ చేస్తున్నానంటే. బాగుంది, మీరు ఎందుకు యాదాద్రి కూడా మీరు డ్రాయింగ్స్ ఇవ్వచ్చు కదా, చాలామంది ఇస్తున్నారు, ఇంకా సీఎం చూస్తున్నారు, ఇంకా అప్రూవల్ అవ్వలేదు ఏవి కూడా, సీఎం గారు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఆయనకు ఒక విజనరీ ఉంది. కిషన్ రావు గారు మిమ్మల్ని పిలిచారు? ఎస్, కిషన్ రావు గారు నేను శిల్పారంలో క్యాజువల్గా కలుసుకున్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే నేను చెప్పాను, ఇట్లా సినిమాలని నేను ఈ మధ్యన చేయట్లేదండి, స్వామివారితో ఉన్నాను. సో స్వామివారు నన్ను పిలిచారు ప్రాజెక్ట్ మీద, అండ్ రామేశ్వరరావు గారు కూడా పిలిచారు నాకు ఆ ప్రాజెక్ట్ మీద డిస్కస్ చేశారు. సో ఆయన కూడా స్వామివారు చాలా, నేను వెడ్డింగ్ డిజైన్లు ఎక్కువగా టెంపుల్స్ మీద చేస్తాను, ఎక్కువగా ఫ్యూజన్గా చేయను. అందువల్ల స్వామీజీ గారు కూడా చాలా నా వెడ్డింగ్ ఈవెంట్స్కి అటెండ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మై హోమ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లల వెడ్డింగ్స్ చేస్తారు రామేశ్వర గారు. సో అప్పుడు స్వామివారు చూసి మనం ఆనంద్ సాయితో డిజైన్ చేయించుకోవచ్చు కదా, మనం ఆల్రెడీ ఇట్లా ప్లానింగ్ స్టేజ్లో ఉన్నాం అన్నప్పుడు స్వామివారు నన్ను పిలిచి ఒక ఎలివేషన్ వాళ్ళు ఒక రామ్ నాయక్ అని బెంగళూరు ఆర్కిటెక్ట్ డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. బట్ ఆ డ్రాయింగ్ నాకు చూపించారు, దాని మీద ఆనంద్ సాయి ఏమైనా మీరు ఫసాడ్ ఎలివేషన్ ఏమైనా డిజైన్ చేస్తావా టెంపుల్కి రిలేటెడ్గా అన్నారు. సో నేనేమన్నానంటే, స్వామి ఇప్పుడు ఈ బిల్డింగ్లో మనం ఏం చేస్తే కూడా మనకి ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ రావట్లేదు, అందుకోసం నేను కొంచెం ఆలోచిస్తాను, నాకు టైం కావాలన్నాను. ఆ రకంగా ఒక 1 or 2 months అయిపోయింది. నేను సినిమాలో బిజీగా ఉన్నాను ఫుల్గా, ఇంకా నేను ఆ మూడ్లో రాలేదు. బట్ ఒకరోజు మళ్ళీ స్వామివారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఆనంద్ సాయి గారిని రమ్మని చెప్పండి, ఆయన ఏం చేశారా లేదా, టైం అయిపోతుంది. మన సీఎం గారి నుంచి జిఆర్ స్వామి గారు, ఇక్కడ మీరు ఫస్ట్ ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఆ ప్రాజెక్ట్ నుంచి నాకు యాదాద్రి కనెక్ట్ అయిందండి. గారి నుంచి మీకు? అవునండి. అంటే అక్కడ ఎందుకో అంటే ఆనంద్ సాయి గారు మీరు అద్భుతంగా, అది కూడా అద్భుతమైన అక్కడ మీకు నేను అనుకున్నంత పేరు ఎందుకు ఆడేమన్నా వాళ్ళు అదే తేడా జరిగింది అక్కడ? అంటే నేను ఎక్కువగా పేరు కోసం పని చేయను, సో నా పని మాట్లాడుతుంది బేసిక్గా. బట్ అక్కడ ఏంటంటే చాలామందికి తెలియదు, చాలామందికి ఏంటంటే
ఇప్పుడు ఇంటర్నల్గా నాకు స్వామివారు పిలిపించి ఆయనతో నేను 2.5 years మై హోమ్ ఆఫీస్లో వర్క్ చేశాను, కంప్లీట్ డ్రాయింగ్స్. అంటే ఇక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ అంటే ఏం లేదు. యాదాద్రి ఇప్పుడు మీరు ఎంత ఆనంద్ సాయి గారు అంటే యాదాద్రి అంటే ఆనంద్ సాయి దాని వచ్చింది. అదే మీ పేరు అదుడు ఉందండి, అదుడు చాలా ప్రసిద్ధి చెందుతుంది. ఇప్పుడు దానికి రావాల్సినంత పేరు రావట్లేదు. అంటే ఈ స్వామివారి పాప మంచి తలంపుతో చేశారు, బట్ అంత ఇంకా ప్రజలలో చొచ్చుకొని పోలేదని మా భావన అంతే. అంటే డిజైన్ పరంగా అంటే నేను నా కాంట్రిబ్యూషన్ ఇవాళ దాకా నేను ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ ఎందుకు స్వామి గారిది అంటానంటే, స్వామివారి యొక్క అనుగ్రహం, ఆయనతో నేను ట్రావెల్ చేశాను. బేసిక్ నాకు ఆయన త్రూగా నాకు స్థపతులను కలవడం అయింది, వాళ్ళతో నేను స్టడీ చేయడం అయింది, నేర్చుకోవడం, గురువులను కలిశాను. అండ్ రఘునాథ మహాపాత్ర అని ఒడిశాలో చాలా పెద్ద స్థపతి, ఆయన నేను పరిచయం అయ్యాను. స్వామివారి ద్వారానే పరిచయం అయ్యాను, స్వామి ద్వారానే గణపతి స్థపతిని పరిచయం అయ్యాను. తర్వాత సుందరరాజన్ స్థపతి గారు స్వామి గారు తరపున పరిచయం. ఇట్లా స్థపతులు ఇవన్నీ కూడా దేవుడు ఎక్కడో ఒక చోట్లో ఒక ఫిలిం ఆర్ట్ డైరెక్షన్ అండ్ టెంపుల్ టోటల్ డిఫరెంట్, ఎండ్ టు ఎండ్. అది రెండు కలవదు. ఇప్పుడు సినిమా సెట్లు టెంపుల్స్ కలవండి. సినిమా అనేది ఒక క్రియేషన్, మీరు అంటే ఒక ఇమాజినేషన్ వరల్డ్లో ఉంటాం, అంటే మనం అవుట్ ఆఫ్ ఇమాజినేషన్. ప్రాక్టికల్ కాదు, ప్రాక్టికల్. టెంపుల్ అనేది ప్రాక్టికల్, ఆల్రెడీ శాస్త్రం రాసి పెట్టినది. మనం దాన్ని దాటి మనం కొత్తగా క్రియేట్ చేయలేం. బట్ దాని మీద మనం కొంచెం పట్టు ఉండాలి, దాన్ని ఫోకస్ చేయాలి. రెండు ఒకే టైంలో చేయలేం. అందుకు నేను స్వామివారి గారితో ఆ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడే సినిమా వదిలేశాను. బట్ ఆ టైంలో చాలామంది నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు సినిమాలు ఎందుకు మీరు చేయట్లేదంటే అప్పుడు నేను లేదు, నేను మీరు నెంబర్ 1 ఆర్ట్ డైరెక్టర్ కదా. అంటే నేను ఆర్ట్ డైరెక్టర్ అవుతాను ఇప్పుడు అనుకోలేదు నా లైఫ్లో. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ వండరు అంటే ఇదే సార్, ఇది ఒక ట్విస్ట్. నేను ఆర్ట్ డైరెక్టర్ అవుతాను ఎప్పుడు లైఫ్లో అనుకోలేదు. ఎప్పుడు టెంపుల్ కడతాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. తిరుమల దేవస్థానంలో బోర్డు మెంబర్ అవుతాను ఎప్పుడు అనుకోలేదు. మనకేమి తెలియదు, దేవుడు నిర్ణయిస్తారు ఎట్లా మీరు ట్రావెల్ చేస్తారు, స్వామివారి అనుగ్రహం అంతే. మనంగా ఒకటి అనుకోనేది అన్నీ ఒకటి అనుకోని ముందు మనం ఇట్లా అయిపోతాం. ఇప్పుడు చిన్నప్పుడు ఎవరైనా వచ్చి మనం అడిగితే మనం డాక్టర్ అవుతాం, ఇంజనీరింగ్ అవుతాం, ఇవన్నీ మనం చెప్పడమే. బట్ మీలో ఒక ఆర్ట్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మీరే అనుకో, ఇప్పుడు మీరు నాకు చాలా సంవత్సరాలు తెలుసు, అంటే మనం ఒకే అపార్ట్మెంట్లో ఉన్నామంత. ఆ రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను నేను ఎప్పుడు నేను అనుకోలే. ఐ నెవర్ థాట్ నేను లేరు. కాబట్టి మిమ్మల్ని మేము ఎప్పుడు అబ్జర్వ్ చేసేది, ఎప్పుడు నేను అసలు ఐ వాజ్ షాక్. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. యాదాద్రిని ఆనంద్ సాయి గారు చేస్తున్నారా మాకు మీ తెలవని. ఎందుకంటే మిమ్మల్ని నేను ఎప్పుడు తొలి ప్రేమలో ఆ సినిమాలో ఆ తాజ్ మహల్ సెట్ చూసినప్పుడు సముద్రం దగ్గరికి, అసలు నార్మల్గా తాజ్మహల్ దగ్గర ఆగ్రా నది ఒడ్డు అదంతా యమునా అవన్నీ ఉంటాయి. ఇక్కడ సముద్రం దగ్గరకు వచ్చిందా, సముద్రం తాజ్మహల్ దగ్గరికి పోయిందా అనేది క్రియేట్ చేశారు. అది మహా అద్భుతం. ఆ తొలి ప్రేమ అనే సినిమా ఇప్పటికి మా కళ్ళల్లో, నేను ఎప్పుడు ఆనంద్ సాయి గారిని అలానే ఊహించుకున్నాం. కానీ ఒక్కసారి యాదగిరి గుట్టకు వెళ్ళి యాదాద్రికి వెళ్ళిన తర్వాత మీతో నేను ఒకసారి చూసి మీరు ఒకసారి నన్ను తీసుకుపోయినప్పుడు నాకు నిజంగా అక్కడ వైకుంఠం కనబడ్డదండి. అది ఒక భగవంతుని యొక్క, మీకు ఏ జన్మలో అంటే మీ నాన్నగారు ఒక అద్భుతమైన ఆయన, చలంగారు అంటే ఒక ఆర్ట్ డైరెక్షన్ అంటేనే చలంగారు అంటేనే ఆర్ట్ డైరెక్షన్. కానీ మీరు ఆర్ట్ డైరెక్షన్ మెళకువలు కానీ ఇంకా ఎక్కువ పుడిపించున్నందుకు అది నిజంగా భగవంతుడి యొక్క వచ్చిన మీకు వరం. దేవుడు మా అమ్మగారు ఒక బ్లెస్సింగ్స్ అండి. అంటే ఒక విషయం ఏంటంటే మనం చెప్తూ వస్తున్నాం స్వామివారితో మనం చేసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ నేను చేసేటప్పుడు ఏమైందంటే డ్రాయింగ్స్ అన్నీ అయిన తర్వాత నాకు యాదాద్రి ప్రాజెక్ట్ వచ్చింది. నార్మల్గా మై హోమ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇన్ హౌసే ఉన్నారు టీం. సో ఇంకా వాళ్ళు తీసుకొని చేశారు, నేను అక్కడి నుంచి యాదాద్రికి వచ్చేసాను. సో నా ఫుల్ టైమ్ ఆఫ్ యాదాద్రికి నేను కిషన్ రావు గారు కలవడము, ఆయన నాకు ఒక డ్రాయింగ్ అడగడము, నాకు 2 daysలోనే కావాలని అడిగారు ఆయన. అంటే నేను 2 daysలో ఒక యాదాద్రి టెంపుల్ ఎట్లా డ్రా చేయగలను అంటే నాకు ఈ 2 years నేను ఒక స్వామివారి ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు నాకు అర్థమైపోయింది ఎట్లా చేయడం అనేది. బట్ ఫస్ట్ టైం నేను స్వామి గారిని నేను ఒక 2 months గ్యాప్ ఇచ్చి వెళ్ళిన తర్వాత స్వామివారితో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే నేను చేయలేను చెప్పడానికి వెళ్ళాను. అంటే నా వల్ల నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను స్వామివారితో, చిరంజీవి గారితో అని చెప్పడానికి వెళ్ళాను.
బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారు అక్కడ లేదు ఆశ్రమంలో. ఆయన స్వామివారు గుడికి వెళ్ళారు, వెయిట్ చేయమన్నారు, 1 గంట అవుతుంది అన్నారు. ఈ గంట అప్పుడు నేనేం చేశానంటే, ఇప్పుడు స్వామివారికి ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా. అంటే నువ్వు 2 months వెయిట్ చేయించాను, మళ్ళీ ఎందువల్ల రీజన్, నా వల్ల అవ్వట్లేదా, లేకపోతే ఒక డీవియేషన్ ఉంది, సినిమాల వల్ల నా వల్ల ఫోకస్ చేయలేకపోతున్నానా, ఏం నాకే తెలియట్లేదు. బట్ నాకు చేయాలని ఉంది. ఏమో అక్కడ కూర్చున్న తర్వాత, ఆయన ఆశ్రమంలో కూర్చున్న తర్వాత, అప్పుడు ఆయన ఆ 1 hour టైంలో నేను డ్రాయింగ్స్ గీశాను. ఒక 10 ఆప్షన్స్ డ్రా చేశాను. ఇది స్వామివారికి చూపిద్దాము, అంటే ఏది లేకుండా మనం వచ్చి చేయను అనకుండా ఒక 10 చేసి చూపించేద్దామని చెప్పి అక్కడ స్వామివారి విగ్రహం పెట్టి చుట్టూ ఏనుగులు ఉండాలి, దాని చుట్టూ ఇట్లా పిల్లర్స్ ఉండాలి, 108 టెంపుల్స్ ఉండాలి. ఆ రోజున ఒక స్కెచ్ బేసిక్గా అక్కడ డ్రా చేసింది. ఆ 1 hourలో జరిగిన విషయమే అది. బట్ స్వామివారు వచ్చిన వెంటనే స్వామివారితో చూపించా, ఏం చేసి ఆనందం నువ్వు రాలేదేంటి, అదేంటే లేదండి నేను ఇంకా కనెక్ట్ అయినో లేదు తెలియట్లేదు, నేను మీకు చూపిస్తాను మీరు చూడండి అంటే, ఆయన ఇట్లా చూసి ఒకే ఒక్కరు రామేశ్వర గారు ఫోన్ చేశారు, మనం ఆనంద్ సాయితో వెళ్తున్నాం అన్నారు. అక్కడితో అయిపోయింది. చూసారా, అది మన చేతిలో అది అన్ఎక్స్పెక్టెడ్. అంటే నేను అనుకోలే. సేమ్ థింగ్ యాదాద్రిలో చూడండి, 2 ఒకేలా కోఇన్సిడెన్స్, 2 ఒకేలా ఉంది. అక్కడ స్వామివారు ఓకే చేసిన తర్వాత అక్కడి నుంచి నాకు రామేశ్వర గారు పర్సనల్గా పిలిచి, ఇంట్లో నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు 2 చేయగలవా అంటే, ఇక్కడ మనకి డబ్బులు రావు, ఇది కంప్లీట్గా నువ్వు దేవుడి మీద భక్తితో చేయడం, సేవా కార్యక్రమం. బట్ నాకు అది నచ్చింది. చేసాం సినిమాలు, మనం సినిమా అనుకొని రాలేదు, ఒక డ్రీమ్ అనుకొని రాలేదు, సినిమాకి వచ్చాం. మనం ఏ ప్రొఫెషన్ తీసుకున్నా పర్ఫెక్షన్గా చేయాలి, ఏదో ఒక సినిమా డైరెక్షన్ చేసాను కాదు. సో నేను ఆ సెలెక్టివ్గానే వర్క్ చేశాను సినిమాలు కూడా. ఇంకా చాలు సినిమాలు అనుకొని ఇంట్లో మాట్లాడుకొని, మా వాసుకి గారు మిస్సెస్ సపోర్ట్ చేయడం వల్లే నేను ఇట్లా టెంపుల్ ప్రాజెక్ట్ రావడం అయింది. ఎందుకంటే ఇంట్లో మీకు మనం వాళ్ళకి కావాల్సిన లైఫ్ స్టైల్ ఆ డైరెక్టర్గా నేను ఇచ్చాను. బట్ ఇప్పుడు నేను అది ఇవ్వలేను ఫర్దర్గా, ఆ ఇన్కమ్ సోర్స్ అంత ఉండవు. సో దానికి ఎట్లా మనం అడ్జస్ట్ అయిపోవాలనేది ఇంట్లో డిస్కషన్ అయింది. సో మా వైఫ్ అని అస్సలు నీకు ఏది నచ్చిందో నువ్వు వచ్చేయి, నువ్వు ఫస్ట్ సినిమా తాజ్మహల్ సెట్ వేసిన తర్వాత నువ్వు దాని తర్వాత నీకు సినిమాలు వస్తాయో లేదో నీకు తెలియదు. స్వీట్ కప్ అసలు తెలియదు మీరు సినిమాలు వస్తాయో లేదో తెలియదు. సో నువ్వు మనం అనుకోలేదు కదా ఏది లైఫ్లో, ఇది అంతే, నీకు నచ్చిందంటే నువ్వు వెళ్ళిపోన్నారు. అంటే మీకంటే మంచిదా మీరు చేసుకున్న అదృష్టం, ఆమె చేసుకున్న అదృష్టం, మీకు అది భగవంతుడు ఇచ్చిన వరం. స్వామివారి దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ తర్వాత నా కెరీర్ ఏంటో నాకు తెలియదు. వెళ్తాము, మనం డ్రాయింగ్స్ చేస్తాము, అర్థం చేసుకుంటాము. నాకు ఫ్యూచర్లో గుళ్ళని కడతానని ఐడియా లేదండి. ఆ ప్రాజెక్ట్ వర్కే నేను నా మైండ్ సెట్. సో దానికి ఒక 2 years పెట్టేద్దాం, 3 years పెట్టేద్దాం అనుకున్నాను ఫుల్ టైం. ఆ రోజు స్వామివారు చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది స్వామి? ఆ రోజు నిద్ర పట్టేటప్పుడు స్వామివారు ఏమన్నా కళలో మీకు అట్లా ఇది ఆనందం నువ్వే చేయాలి ఇది అనే ఏమన్నా మీకు తలంపు వచ్చింది ఏమన్నా? సినిమాల్లో వస్తాయి మనకి రావు. ఎందుకంటే లక్ష్మీనరసింహ స్వామి ఎంత లక్ష్మీనరసింహ స్వామిది ఏంటంటే, నాకు ఒకటి చెప్తానండి, స్వామి వాళ్ళు రాసి పెట్టకపోతే మనం ఏమి చేయలేము. అంటే చీమైన శివుడు ఆజ్ఞలో చీమైన కుట్టదు కదా. అంటే నేను ఒక విశ్వకర్మని నాకు ఎప్పుడు తెలియదు కూడా. నేను టెంపుల్స్కి రావడం అనేది చిన్నప్పటి నుంచి ఎక్కువ గుళ్ళకి వెళ్తాను. గుళ్ళకి ఒక ఆర్కిటెక్చర్ నాకు ఇష్టం, అంత ఎందుకు ఇష్టం అన్న ఎందుకో కనెక్ట్ లాగుతూనే ఉంటుంది. అది ఎందుకు నాకు తెలియదు. మీరు విశ్వకర్మ చేయబట్టే ఆ కర్మ, ఆ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం చాలా గొప్పది. అందుకని ఆ దేవుడు మీతో సేవ చేయించుకున్నాడు అని నేను బిలీవ్ చేస్తున్నాను. తప్పకుండా. ఎందుకంటే నేను స్వామివారికి అంత నాలెడ్జ్ ఉన్న స్వామివారికితో కూర్చొని ఆయన కొడుకులాగా నన్ను చూసుకొని శిష్యుడిగా, ఆయన నాతో జేఆర్గా నాకు శిష్యుల్లా తీసుకున్నాను. మహారాజ్ అంటాడు ఆయన పిలిచి. సో ఆ వర్క్ చేసిన తర్వాత నాకు అప్పుడప్పుడు పిలుస్తారు, అంటే డ్రాయింగ్స్ ఇచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు నాకు పిలుస్తారు. నేను స్వామిని వెళ్ళి కలిసి వస్తాను. ఎందుకంటే యాదాద్రి అప్పుడంతా కంప్లీట్గా నేను స్వామితో కనెక్ట్తో ఉంటాను. ఇప్పుడు యాదాద్రికి వచ్చిన తర్వాత నాకేంటంటే కిషన్ రావు గారితో 2 daysలో డ్రాయింగ్ కావాలన్నప్పుడు నాకు ఏం అర్థం అవ్వలేదు. 2 daysలో మనం ఇవ్వగలమా అంటే, సరే ఇస్తానని ఒప్పుకొని యూట్యూబ్లో యాదాద్రి టెంపుల్ని, అదే యాదాద్రికి వెళ్ళి రావాలంటే టైం లేదు. సో మాట ఇచ్చాను. అప్పుడు నేను ఆ టెంపుల్ని చూసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే,
గుడి కనపడలేదు ఫస్ట్. మీకు కనపడదు స్వామి, ఫస్ట్ కనపడదు, మొత్తం అంటే కవర్ అయి ఉంటుంది, ఆ గుహలో ఉంటుంది. గుహలో ఉంటుంది కాదండి, బయట నుంచి కూడా ఎలివేషన్లో అంతా ఈ బిల్డింగ్స్ కోటలు మొత్తం కవర్ అయిపోయింది. షాప్స్ అంతా మొత్తం కొండ మీద గుడి. మనం ఎప్పుడు గుడిని తిరుమలైన ఎందుకు అందంగా చూస్తాం అంటే గుడి కనిపిస్తుంది మీకు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల పీరియడ్లో ఆయన డిజైన్ చేసేటప్పుడు అనుకుంటే అప్పుడు టెంపుల్ కొండకి ఎక్కిన వెంటనే తిరుమల కనిపిస్తుంది. తర్వాత మనకి డెవలప్మెంట్గా రావడం వల్ల మనం ఆ ఎలివేషన్ ఎక్కువ హైలైట్ అయ్యింది. సో ఇక్కడ మనకేంటంటే చుట్టూ ఉన్న చిన్న స్థలం, బట్ కన్స్ట్రక్షన్ ఎక్కువగా ఉంది. టెంపుల్ చిన్నది అయిపోయింది. ప్లస్ సౌత్ సైడ్ మీకు అసలు ప్రాకారం తిరగడానికి కూడా స్కోప్ లేదు. టోటల్గా డౌన్ మీకు, అంటే దగ్గర దగ్గర 100 అడుగులు డౌన్ అది. సో అది ప్రాక్టికల్గా అవుతుందా? చుట్టూ ప్రాకారం చేయాలంటే అంత ఈజీ కాదు. ఒక డ్యామ్ అంత వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి. బట్ నాకు ఆ క్యాల్కులేషన్ లేదు. సో చుట్టుపక్కల ప్రాకారాలు, మాడ వీధులు ఇవన్నీ అనుకొని, శివాలయం ఇవన్నీ అనుకొని డిజైన్ ఒక జస్ట్ కాన్సెప్ట్గా ఒక డ్రా చేశాను. చేసుకుని తీసుకెళ్ళి కృష్ణరావు గారికి సెక్రటరీలో వెళ్ళి ఇచ్చేసి, సార్ మీరు వెళ్ళి సీఎం గారికి ఇచ్చేయండి, నేను బయలుదేరుతాను. లేదా నువ్వే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నాడు. స్వామి నేను అట్లా కలవలే, నాకు భయం వేస్తుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఆనంద్ గారు, మీరు అనుకున్నారా కేసీఆర్ గారు అంటే మాజీ సీఎం ఆఫ్ తెలంగాణ సాధించిన ఒక అద్భుత వ్యక్తి, ఒక శక్తి, అంత పోరాట యోధుడికి ఈ టెంపుల్ మీద అవగాహన ఉంటుందని ఇప్పుడు అని అనుకున్నారా? అసలు దీని మీద అంటే మీకు పోయేటప్పుడు ఏమనిపించింది, ఎలా అప్రోచింగ్ అంటే చేయాలి? నేను యాక్చువల్గా పొలిటికల్గా మీరు ఎప్పుడు ఎప్పుడు లేదు, ఎప్పుడు కాదు, ఇప్పుడు కూడా లేదు. అంటే బేసికల్గా ఆయన పోరాట యోధుడు, తెలంగాణ సాధించిన. ఇప్పుడు నేను సీఎంగా చూసుకున్నా అంతే. నాకు యాక్చువల్గా ఏంటంటే నాకు ఇవాళ దాకా నేను ఏ పొలిటికల్గా లేదు. కరెక్ట్, ఇవాళ దాకా అంటే నాది నా అంటే నా మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్. అప్పుడు నాకు సీఎం గారిని నాకు టెంపుల్ అప్పుడు నాకు ఏ ఐడియా లేదండి. కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నారు, ఆయన వెళ్ళి డ్రాయింగ్ ఏమన్నారు, అంతవరకే నాది. నేను లోపల రావడానికి కూడా నాకు భయం, మళ్ళీ సీఎం గారు ఎట్లా మనం అడుగుతాను. బట్ నన్ను ఇమ్మీడియట్గా లోపల రమ్మన్నారు. ఆయన అన్నారు నువ్వే చూపించాలి డ్రాయింగ్ అన్నారు. అప్పుడు ఫస్ట్ టైం సీఎం దగ్గరికి వెళ్ళేటప్పుడు సరౌండింగ్ అంతా చూసేటప్పుడు ఒక ఆరా ఉంది. అంటే ఆయన ఏదో ఎప్పటి నుంచో మేము కలిసి ఉన్నట్టు, సాయి రా కూర్చో అన్నారు. అంత క్లోజ్గా నాకు ఫస్ట్ షాక్. నేను ఆ స్టూల్లో ఒక ఎడ్జ్లో కూర్చున్నా. నాకు ఇంత చిన్న భయం ఉంటుంది. ఇప్పుడు మనం సరే సాయి చూపించిన డిజైన్ అన్నారు. ఓపెన్ చేశాను, ఇట్లా చూసి సరే ఏమనుకుని చేసావు అని అడిగారు. తెలివి అల్లుడు కదా. అడిగితే స్వామి నాకు ఆ కొండ మీద నాకు గుడి ఒకటే కనిపించాలనిపించింది, ఆ విమానం గోపురాలు అనిపించింది. అంటే అన్నీ తీసేస్తావు చుట్టూ, అన్నీ తీసేద్దామా, స్మార్ట్ ఆన్సర్ చెప్పేసి అన్నీ తీసేద్దామా అంటే దాంట్లో 2 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి అంటే అన్నీ తీసి కడతా అంటే, ఒకటి మనం డిమాలిషింగ్, అది స్టేజ్ ఎవరు అంత రిస్క్ తీసుకోరు కదా. నేను అన్నీ తీసి కట్టాలని, టెంపుల్ టచ్ చేయాలంటే చాలా మంది చుట్టుపక్కల టెంపుల్ చుట్టుపక్కలైనా అంత తీసేద్దాం ఇట్లా నా మనసులో అదే ఉంది. నేను ట్రైన్ వెళ్ళేటప్పుడంతా గుడిని చూసేవాడిని, ఇప్పుడు నేను చూడలేకపోతున్నా, చుట్టూ బిల్డింగ్స్ వచ్చేసాయి. సో నువ్వు అనుకుంది అదే, నేను ఇది అనుకుంది ఇట్లా ఉండని చెప్పి ఈ కాల్డ్ ఆల్ ప్రెస్ పీపుల్ విత్ ఫోటోగ్రాఫర్స్ ఇమీడియట్లీ విత్ ఇన్ మినిట్స్ వీఆర్ గో అహెడ్. సో విల్ స్టార్ట్ మీటింగ్. అట్లా 40-50 మీటింగ్స్ చేసాం ఒక రోజులో. ఫైనల్ చూడండి అంటే ఇంకోటి ఏంటంటే ఈజ్ వెరీ వెరీ నాలెడ్జబుల్, హైలీ నాలెడ్జబుల్. అంటే మేము ఒక మీటింగ్ ఊరికే ఏదో టైంకి 1 hour 20 minutes మాటే విషయం. ఒక టెంపుల్ గురించి తీసుకుంటే 4 or 5 hours కూర్చొని మాట్లాడుతాం. ఆయనకి ఉన్న తిరుపతికి ఆయన ఉన్న నాలెడ్జ్ ఇప్పటి వరకు నేను ఎవరిని కూడా చూడలేదు. తిరుమల ఆయన ఆయన మొత్తం అడుగులు తిరిగేసాడు. ఆయన
చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండి. ఊరికే గుడి కట్టాలంటే గుడి కట్టేయండి అని చెప్పడం కదా, దాంట్లో ఆయన కూడా ఒక ఆర్కిటెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆయన నిష్ఠాదులాగా శ్రీకృష్ణదేవరాయలా దిగిపోయాడు. ఆయన వచ్చి చూడడం గుడి ఇదేమవుతుంది, ఎందుకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవ్వట్లేదు, అక్కడెక్కడ లాగింగ్ ఉంది, స్ట్రక్చరల్ డిజైన్లో ఏముంది, స్థపతులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆనంద్ సాయి ఏ డ్రాయింగ్స్ నువ్వు ఫాలో అవుతున్నావు, యాజ్ పర్ డ్రాయింగ్స్ అని మీరు ఫాలో అవుతున్నాను, గోపురం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎన్నో అంతస్తు వరకు వచ్చింది, ఎన్ని లేయర్ డ్రాయింగ్లు అయింది, లోపల ఏం చేస్తావు, ద్వారాలు ఎవరికి ఇస్తున్నారు, ఇక్కడ ఈ గోడలో ఈ డిజైన్ చేస్తే బాగుంటుంది, ఇది ఒక డిజైన్ స్పాంటేనియస్ అక్కడెక్కడ చెప్తా నేను డ్రాయింగ్ గీసిస్తుంటా, ఇక్కడ ఏం చేద్దాము ఇట్లా అనుకో. సో మనం అంటే ఆయన దిగిపోయాడండి. సరే ఇది ఎన్ని జన్మలు ఎత్తినా కూడా యాదాద్రి మళ్ళీ కట్టాలని కూడా ఆయన స్వామి వరకు అనుగ్రహం ఆయనకు ఉంది కాబట్టి జరిగింది. కోట్లు డబ్బులు వేసినా గుళ్ళు కట్టలే ఉండే, దానికి మనం దిగి పనిచేయాలి. కోవిడ్ టైంలో కూడా ఉన్నాండి, పనిచేశారు. కోవిడ్ టైంలో కూడా పనిచేసాం, మాకేం కోవిడ్ రాలే. కోవిడ్ టైంలో కూడా మేము పనిచేసాం. అంటే ఒకటండి ఆయన కమిట్మెంట్. చిన్నజయస్వామి గారు కూడా ఆయన ఆ ప్రాజెక్ట్లో ఆయన దిగి పనిచేశాను ఆయన, అందువల్ల మీకు ఆ ప్రాజెక్ట్ వచ్చింది. అంతే తప్ప మనకి ఒక ప్రాజెక్ట్ మనం ఓకే చేసాం, అప్రూవల్ చేసాం, కట్టేయండి అది రాదు. ఎందుకంటే అండి ఎవ్రీ వన్ ఈజ్ నాట్ ఆర్కిటెక్ట్, దే ఆర్ లే మ్యాన్. ద ఆర్కిటెక్ట్ అనేవాడు ఒక 3D మోడలు, ఒక ఎలివేషన్స్, ఒక మినియేచర్స్ ఇస్తేనే మనకు అర్థం అవుతుంది. సో నేను కంప్లీట్గా అంత ఇచ్చేవాడిని, ఈ డిజైన్ ఇట్లా ఉంటుంది, ఇమ్మీడియట్గా 2 డేస్లో నేను వాక్ త్రూ రెడీ చేసేవాడిని. దానికి ఒక మినియేచర్ ఉండేది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఎలివేషన్ ఇట్లా చేస్తే టెంపుల్ ఇట్లా కనిపిస్తుంది, సౌత్లో చూస్తే ఇట్లా ఉంటుంది, నార్త్లో చూస్తే ఇట్లా ఉంటుంది, ఇట్లాగా ఒక పక్క డ్రాయింగ్స్, ఒక పక్క చాలా డ్రాయింగ్స్ చేసాం. అంటే నేను కూడా ఇంకా మోస్ట్లీ ఇంకో 3 monthsలో ఇంకోటి ఎగ్జిబిట్ మన డ్రాయింగ్స్ మొత్తం. మోస్ట్లీ టెంపుల్ ఆర్కిటెక్చర్ తెలవడమే చాలా రేరు. అలా మీరు అందులో నిష్ఠాదులు కావడం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంది, నౌ యూఆర్ మేకింగ్ ఆల్ ఎగ్జిబిషన్స్ నౌ. ఒకటండి, నేను చిన్నప్పుడు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మనం గుడిలో దండం పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రాకారాలైనా సరే, ఆ బ్యూటిఫుల్ శిల్పాలు, గోపురాలు ఇవన్నీ మనం చూస్తాం. కరెక్ట్. బట్ మనకి తెలియదు ఎవరు కట్టారు, దీనికి ఎవరు ఉంటారు. ఇల్లు కట్టాలంటే ఒక ఇంజనీర్ ఉంటాడు, దీనికి ఒక స్థపత ఉంటాడు, ఒక శిల్పి ఉంటాడు అనేది చాలా తక్కువ మంది తెలుసు. అంటే నాకు తెలియలేదు. నేను స్వామివారి దగ్గరికి వెళ్ళిందో తెలిసింది దీనికి ఒక స్థపత ఉంటారు అని. గురువులు వాళ్ళని కలిసేటప్పుడు నాకు అర్థమైంది వాళ్ళు ఎంత వర్క్ చేస్తారనేది. సో ప్రతి డిజైన్ అయినా సరే అండి, టెంపుల్లో ఒక విషయం ఏంటంటే ఎవరు కొత్తగా క్రియేట్ చేసింది లేదు, ఆల్రెడీ అన్నీ ఎగ్జిస్ట్. ఇది మనం కొత్తగా వచ్చి ఒక శాస్త్రాన్ని ఫిక్స్ చేయడం కాదు, శాస్త్రం ఆల్రెడీ ఫిక్స్డ్, ఇప్పుడు అన్నీ ఫిక్స్డ్. మీరు దాన్ని చాలా కరెక్ట్గా చూసుకొని చేయాలి. ఇప్పుడు నేను యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసిన తర్వాత ఒక ప్లాన్, ఒక అవుట్లైన్ ప్లాన్ ఇట్లా ఉంటుంది. బయట టెంపుల్కి బయట ప్రాకారం ఉండాలి, ఆ మండపాలు ఉండాలి, ప్రాకార మండపంలో అవుటర్ మండపాలు కూడా ఉండాలి. ఈ బ్రహ్మోత్సవం జరిగేటప్పుడు చుట్టుపక్కల కూడా ప్రజలు ఆ మండపాలు కూర్చొని చూడాలి. ఇట్లాంటి ఆర్టిఫిషియల్గా స్టీల్ స్ట్రక్చర్ ఉండకూడదు, ఎక్కడ స్టీల్ ఉండకూడదు, వినాయిల్ బోర్డులు ఉండకూడదు, కావాలంటే వుడ్లోనే మన ఆర్ట్ వర్క్ చేద్దాం 80s. ఇవి మాకున్న ప్లాన్స్. ఇదొక్కటి స్వామి, నేను అక్కడ యాదగిరిగుట్టలో అబ్జర్వ్ చేసింది, ఆ స్టోన్స్ ఎక్కడ నుంచి తెప్పించారు అసలు, అద్భుతమైన స్టోన్స్. అది అసలు ఎక్కడ పురాతనమైన అంటే మనకి స్టోన్స్ అనేది మేము ఇప్పుడు గురుజాడపల్లి అండి, గురుజాడపల్లి ఎక్కడ, ఇక్కడ మన గుంటూరు అక్కడి నుంచి వచ్చాయి మనకి, అటుపక్క సైడ్ నుంచి వచ్చాయి. ఒక హిల్ని మనం చూస్ చేసామండి. ఆ రాయి కూడా ఏంటంటే కృష్ణశీల అండి, అవి కృష్ణశీల. ఎక్కువగా విగ్రహాలు చెక్కుతారు, మండపాలు గుళ్ళు కూడా కట్టరు. బట్ మనం గుడి అట్లా కట్టాం, ఆ స్టోన్ కుదిరింది. కానీ ఒక్కొక్క పిల్లర్ మేము డిజైన్ చేసిన తర్వాత ప్రతిదీ బెంగళూరు వాళ్ళని పిలిపించి టెస్ట్ చేయించాం, ఆ పిల్లర్ లోపల ఏమైనా క్రాక్స్ ఉన్నాయా లేదని. ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు, ఎవరికి ఆ నాలెడ్జ్ లేదు. అంటే నాలెడ్జ్ లేదంటే మనం డ్రాయింగ్స్ ఓకే చేస్తాం, వాళ్ళు గుడి కట్టేస్తున్నారు. ఆ గుడి స్టోన్ లోపల ఉన్న క్రాక్స్, ఎయిర్ క్రాక్స్ ఉన్నాయా లోపల, రేపు ఫ్యూచర్లో
ఎక్కడైనా మీకు అందుకే కొన్ని మండపాలు సాగిపోతాయి, దిగిపోతాయి. సో ద లాట్ ఆఫ్ సైన్స్ ఉంది టెంపుల్. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ కన్స్ట్రక్టింగ్ టెంపుల్. యూ హ్యావ్ టు బి గో త్రూ ఇన్సైడ్ టు స్టడీ ద టెంపుల్ ఆర్కిటెక్చర్, ఈవెన్ ఫౌండేషన్ ఆఫ్ ద టెంపుల్, ద వెయిట్ బేరింగ్ ఆఫ్ లోడ్, ఇట్లా చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి టెంపుల్స్లో. అవన్నీ కూడా మనకేమైపోయిందంటే ఈ రోజులో నేను చూస్తున్నాను చాలామంది గుళ్ళు కడుతున్నారు. అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్, గుడి కట్టాను, గుడి కట్టడం కాదు, అది కొన్ని జన్మలకు ఉండాలి, అంటే కొన్ని జనరేషన్స్ తరతరాలుగా ఉండాలి. ఇవాళ మీరు ఆ రోజుల్లో అప్పుల్లో చేసిన టెంపుల్స్ మీరు ఇవాళ వెళ్ళి చూసినా కూడా దానిలాగా ఎందుకు మనకు అంత ఒక్క చిన్న అంత డీటెయిలింగ్ ఇప్పుడు చాలా కష్టం. ఈవెన్ దో వీఆర్ వర్కింగ్ విత్ మిషనరీ, సిఎన్సి మిషన్ 50% మనం వాడుతున్నాం. ఇవాళ యాదాద్రి ఇలాంటి గుడి మనం చేయాలంటే మినిమం 30-40 years, బట్ మనం 7 years కంప్లీట్ చేసాం. అంటే అది చేయడం ఎందువల్ల అంటే మీకు సీఎం గారు ఇచ్చిన టార్గెట్ ఎంత, ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలన్నారు? సార్ ఫస్ట్ మేము అనుకున్నది మా టీంతో మేము డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళందరూ ఒక 1 yearలో అయిపోతారు అన్నారు. నాకు షాక్ ఫస్ట్. అంటే నేను ప్రాక్టికల్గా లేదు, నేను థియరటికల్గా ఉన్నా. ఎందుకంటే నేను డ్రాయింగ్స్లో ఉన్నాను తప్ప నాకు సీఎం గారు కంప్లీట్ ప్రిన్సిపల్గా చేసేసారు ఆర్కిటెక్ట్గా. నువ్వు కంప్లీట్గా నువ్వే డిసిషన్ మేకింగ్, నువ్వే డిజైన్ అంతా మీరే చేయాలి, మీరు అనుకున్నట్టే రావాలి, అక్కడ ఎవరు మధ్యలో చేయి పెట్టరు. నీ యువర్ ఇమాజినేషన్, యువర్ క్రియేషన్ నాట్ టు బి డిస్టర్బ్డ్, ఈవెన్ దో యు నో నీడ్ టు అటెండ్ మీటింగ్స్ ఆల్సో. మా మిస్సెస్ వెళ్ళి మీటింగ్ అటెండ్ చేశారు. సీఎం గారు అన్నారు, క్లియర్గా పెట్టుకో, టెన్షన్ పెట్టుకోకుండా, తొందర లేదు, సంవత్సరం కాదు 4-5 సంవత్సరాలైనా మీరు చూసుకొని కట్టండి అన్నారు. ప్రతి డ్రాయింగ్స్ కూడా నేను చేసిన తర్వాత నాది కంప్లీట్గా ఏంటంటే డ్రాయింగ్స్ అండ్ ఎగ్జిక్యూషన్ అంతే తప్ప ఫినాన్షియల్ పార్ట్ మాకు సంబంధమే లేదు. మా గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు శిల్పీలు, వైటీడీఏ దేర్ అపాయింటెడ్ దేర్ శిల్పీలు, వాళ్ళకి కావాల్సిన ఇంటర్నల్ స్థపతులు చేసుకున్నారు. కాబట్టి యాదాద్రి ట్రస్ట్ బోర్డు మేము కన్సల్టెంట్గా మేము డిజైన్స్ ఇచ్చి ఆ డిజైన్స్ యాజ్ పర్ అక్కడ ఎగ్జిక్యూషన్ అవుతుందా మాకు చూడడమే మా పని. సీఎం గారు చెప్పినట్టు మేము డిజైన్స్ దాని ప్రకారంగా ఉందా అని చూసుకొని ఆ డిజైన్స్ మేము తీసుకెళ్ళి చిన్నజయ స్వామి గారికి చూపించి స్వామివారితో ఏవైనా దీంట్లో మిస్టేక్స్ ఉన్నాయా, మీరు ఏమైనా సజెషన్ ఇస్తే ఆయన చూసి చెప్తారు. చూసి స్వామివారి మంగళశాసనం చేస్తారు. చేసిన తర్వాతనే ఆ డ్రాయింగ్స్ మాకు యాదగిరి డెవలప్మెంట్కి వెళ్తుంది. అప్పుడు డెవలప్మెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థపతి ఇంకొకసారి క్రాస్ చెక్ చేసి డిజైన్ని ఓకే మనం ముందుకు వెళ్ళొచ్చు. అప్పుడు దే స్టార్టెడ్ కన్స్ట్రక్షన్. ఇట్స్ నాట్ దట్ నేను ఇచ్చిన వెంటనే దానికి లాట్ ఆఫ్ ప్రాసెస్ మీటింగ్స్ అయ్యి వెళ్తుందండి. ప్రతిదీ కూడా ద ప్రొసీజర్, ఇట్స్ అ ప్రొసీజర్ ఇది. బట్ వాళ్ళకి కూడా ఇది కొత్తది, ఎందుకంటే ఇంత డిజైన్ వర్క్ సబ్జెక్ట్ మనకి ఎస్ఎస్ఆర్ రేట్స్లో ఉండవండి. ఇప్పుడు తిరుమలలో ఉన్న ఒక ఎస్ఎస్ఆర్ రేట్ ఉంటుంది, ఒక శిల్పానికి ఇంత ఉంటుంది రేటు. బట్ ఇదన్నీ స్పెషల్ వర్క్. ప్రతి వర్క్ కూడా మాకు ఇన్ హౌస్లో ఉన్న స్థపతి సుందరరాజన్ గారైనా మా వైటీడీ చాలా నేను చూసిన దాంట్లో ఒక గణపతి స్థపతి తర్వాత ఒక బాగా తెలివైన ఒక నాలెడ్జబుల్ స్థపతి. అంటే ఆయన టైంని ఆయన డెడికేట్ చేశాడు. ఆయన అంత ఈజీగా కూడా ఇప్పుడు మనం ఒక డిజైన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ అయ్యి మనం చేసేటప్పుడు మనకి సపోర్ట్ ఉండాలి. టీంకి మనం డివైడ్ చేసి వర్క్స్ ఇచ్చాం. ఈ వర్క్ని అంతా మా టీం ఒకరు, నేను, నాతో ఉన్న శివ గారు, మేము ఇద్దరే హ్యాండిల్ చేసాం ప్రాజెక్ట్ మొత్తం. అది అందరికీ ఎట్లా చేశారు అంటే నిజంగా దేవుడు ఒక అనుగ్రహం. మీరు ఆల్మోస్ట్ ఆల్ డెడికేట్ అయిపోయారు. సో మేము వేరే పని పెట్టుకోలేదు. అదే మాకు సినిమాలు చేయలేదు కదా టైంలో, మీరు ఏది చేయలేదు, ఈవెన్ మ్యారేజెస్ అవన్నీ ఈ పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా. అంటే నాకేంటంటే అక్కడ పడుకుంటే కళ్ళు అంతా యాదాద్రి టెంపుల్ గురించి వచ్చేది. అక్కడ ఏం జరుగుతుంది, మార్నింగ్ లెగిస్తే అదే, పడుకున్నా అదే. ఇక నుంచి స్కూల్కి వెళ్ళినట్టు ఒక ఫుడ్ ప్యాక్ చేసుకుంటాను, ఏదో ఒకటి తినేవాడిని. ఇప్పుడు మేము కూడా వచ్చేటోళ్ళగా మీతోని అసలు చూసేటాడు మీ వర్క్ని, అసలు డెడికేటెడ్ మీరు. అదే అంటే అది అట్లా దేవుడు చేయించుకున్నాడండి, మనం చేతిలో ఏదీ లేదు. కానీ మీరు అప్పటి నుంచి మీ బాడీ లాంగ్వేజ్ కూడా మారింది. మేము అందుకని అప్పటి నుంచి నేను మిమ్మల్ని స్వామీజీ అనేటువంటి నేను అంటే ఆర్ట్ డైరెక్టర్ కాస్త స్వామీజీ. ఒకటేంటండి,
ఎన్ని సినిమాలు చేయడం అని, సినిమాలు అనేది రియల్గా అది ఒక పాత్. దేవుడు నాకు సినిమాలు ఇవ్వడం వల్లే నేను టెంపుల్స్ చేయడం అయింది. ఎందుకు అంటే సినిమాలోకి వచ్చేటికి మనం కొన్ని కొత్తగా ఆలోచిస్తాం, థింకింగ్ కొత్తగా ఉంటుంది. యమదొంగలో యమలోకం కొత్తగా చేద్దాము, అది ఒక పాత అంటే ఇట్లాంటివన్నీ కొన్ని శక్తిలో ఒక క్లైమాక్స్ ఇట్లా చేద్దాము, బద్రీనాథ్లో ఇట్లా చేద్దాం, ఇట్లా కొన్ని కొత్తగా చేద్దాం. యాదాద్రికి వచ్చేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే డిజైన్ తర్వాత నేను అనుకున్నా, మనం ఎప్పుడు ఒక ఆర్కిటెక్చర్ వెళ్తాం. ఇప్పుడు ఇక్కడంటే కాకతీయ వెళ్తాం, చాళుక్య వెళ్తాం. మనం ద్రావిడన్ ఆర్కిటెక్చర్లోనే అన్ని ఆర్కిటెక్చర్ కలుపుదాం ఒక టెంపుల్లో. అంటే ఇప్పుడు అవుటర్ ప్రకారంలో మీరు చూస్తే పల్లవలా ఉంటుంది, విమానాలు గోపురాలు అన్నీ. లోపల ద్రావిడంలో ఉంటుంది, కింద పిల్లలు చూస్తే కాకతీయలా ఉంటాయి, చాళుక్యులు. ఇట్లాగా అన్నీ చేసాం, అన్ని కలిపి అన్ని డైరెక్షన్. ఆ టెంపుల్కి నిజంగా మనం ఇంత కష్టపడి ఈ టెంపుల్ని 7 సంవత్సరాలు రాత్రులు పగలు పనిచేసాం దానికి. బట్ మనకి ఎంత రావాల్సిన పేరు రాలేదు. ప్రపంచాలనే ఈ ఫస్ట్ టెంపుల్ యాదాద్రి కంప్లీట్ స్టోన్. అంటే తంజావూరు టెంపుల్ తర్వాత తంజావూరు ఓన్లీ ఒక విమాన గోపురమే. ఇక్కడ మొత్తం స్టోన్, అన్ని స్టోన్. 1,50,000 tons ఆఫ్ కొండని మనం జరిపాం. 1,50,000 tons అంటే ఒక కొండని తీసుకొచ్చి పెట్టినట్టే. ఇంత వర్క్ చేసేటప్పుడు దానికి కావాల్సిన రీచ్ ఇప్పుడు ఈ రీసెంట్గా ఇయర్ 200 crores దాకా వస్తుందంటే యాన్యువల్. ఇట్స్ అ బిగ్ థింగ్ అండి. అంటే ఇదంతా ఎందుకంటే మనం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. బేసిక్గా కష్టపడినారు, ఆ పని చేసిన స్థపతులు పాపం, దానికి పనిచేసిన వాళ్ళకి కరెక్ట్గా ఇది లేదు, ప్లాట్ఫామ్ గుర్తింపు లేదు. అంటే పర్మనెంట్గా ఒక బోర్డులో వీళ్ళంతా స్థానం కల్పించాలి వీళ్ళకి. అంటే వాళ్ళకి టెంపుల్ గురించి ఈచ్ కార్నర్ తెలుసు వాళ్ళకి, ఉండాలి కదా. ఇప్పుడు నన్ను అడిగితే నాకు టెంపుల్లో ఈచ్ ఆఫ్ ద కార్నర్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి డ్రాయింగ్ చేసాం, ఫౌండేషన్ నుంచి మాకు అన్నీ తెలుసు టెంపుల్లో. సో మెయిన్గా ఏంటంటే టెంపుల్ మనం ఏమనుకుని స్టార్ట్ చేసాం, అక్కడ ప్లాస్టిక్ ఉండకూడదు, స్టీల్ ఉండకూడదు, వినైల్ బోర్డ్స్ ఉండకూడదు, ఇవన్నీ అనుకున్నాం. బట్ దానికి ఆల్టర్నేటివ్ ఏంటనేది దే హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్. మేబీ బ్రాస్లో పెట్టచ్చు బోర్డ్స్, లేదంటే అప్పుడు కాలంలో వుడ్లో పెట్టచ్చు. అప్పుడు లాగా తాటా మేము ఎందుకు ముందు వేయలేదంటే సీజన్ అప్పుడు తాటాకులు వేద్దాము, పందిర్లు వేద్దాము, ఉంటాయి కోతులు అన్నిటికీ ఆల్టర్నేటివ్. ఆ తర్వాత ఇంతవరకు మీరు తీసుకుంటే ఇండియాలో ఏ టెంపుల్కి యాదాద్రి ఇలాగ లైటింగ్ ఎవరు చేయలేదు. అసలు లైటింగ్ కాదు స్వామి, ఇంకొక లోపట్లకి వెళ్ళంగానే మొత్తం బంగారపు అలా అలంకరణ, ఆ థాట్ ఎలా వచ్చింది స్వామి? అంటే నాకు ఎలా అట్లా చేయాలి మొత్తం గోల్డ్ కలర్. మనం ఒకటండి టెంపుల్ తీసుకున్నప్పుడే ఫస్టే అనుకున్నాం, గర్భాలయాన్ని మనం టచ్ చేయకుండా, ఆ స్టోన్ని మనం టచ్ చేయకుండా, ఆ కేవ్ని టచ్ చేయకుండా కన్స్ట్రక్ట్ చేయాలి స్వామి. యాక్చువల్గా మేము ఆ కేవ్ని ప్రొటెక్ట్ చేసాం. దీని ముందు మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఎక్కడో ఉన్న చుట్టూ ఉన్న బిల్డింగ్స్లో ఉన్న వాటర్ అంతా కింద నుంచి వెళ్ళిపోయేది. కరెక్ట్, వెళ్ళిపోయి సౌత్ సైడ్ దిగిపోయేది. అవును, ఓకే. ఎస్టీపీ వాటర్ అన్నీ అట్లా వెళ్ళిపోయేది. మేము ఓపెన్ చేసిన తర్వాత మాకు తెలిసింది. తర్వాత మేము ఏం చేసామంటే ఆ చుట్టూ ఆ గర్భాలయం చుట్టూ సాలిడ్గా 4 అడుగుల స్టోన్ వాల్ కట్టి ఇసుక సాఫ్ట్ శాండ్ పోసాం, చుట్టూ ఫిల్ చేసాం, ఆ స్టోన్ని ప్రొటెక్ట్ చేసాం. ఇంకా జనరేషన్కి కంప్లీట్ ప్రొటెక్ట్ చేసిన తర్వాత దానిపైన మేము విమాన గోపురం కట్టారు. సో దాన్ని చాలా కేర్ తీసుకున్నాం. దాని తర్వాత వచ్చిన తర్వాత దూరం పెంచిన తర్వాత అప్పుడు మహామండపం లాగా మేము మీకు ఆల్వార్లన్నీ పెట్టి ఎలివేషన్ ఒక గ్రాండ్, ఎందుకంటే మీరు అలంకరణ మండపం అండి, మీరు అలంకరణగా ఉండాలి. లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు మధురైకి వెళ్తారు, ఎంత అందంగా ఉంటుంది. మీరు శ్రీవల్లి పుత్తూరు ఎంత అందంగా ఉంటుంది మండపం, టెంపుల్స్ అంటే తమిళనాడు. ఇవన్నీ సార్ ఇంత అందంగా ఉన్నప్పుడు అవన్నీ చూసుకున్నప్పుడు అప్పుడు లోపల దేవుడు అంత అందంగా ఉంటాడు. అంత ఎలివేషన్, అదే మీ ఎలివేషన్ అంత ఉండాలి.
ఆ తమిళనాడు కన్నా ఎలివేషన్ ఎక్కువ ఇచ్చారు ఇక్కడ. చాలా వర్క్. ఇప్పుడు మీకు మిగతా టెంపుల్స్ కూడా ఆర్కిటెక్చర్ తక్కువ, తిరుపతిలో తక్కువ ఆర్కిటెక్చర్ లేదు, తక్కువ, చాలా తక్కువ. ఇక్కడ ఎక్కువ కదా. ఇంత మనం చేసింది కరెక్ట్గా గుర్తింపు రాలి. అంటే జరిగిందంటారు స్వామిది. అంటే ఇదేంటంటే అంటే కోఆర్డినేషన్ ఏదో దెబ్బతిన్నదని నాకు కూడా. కోఆర్డినేషన్ అంటే ఒకటండి, ఇంకా పనులు కూడా చాలా ఉన్నాయి. అంటే బయట పనులు, మోర్ దెన్ టెంపుల్ కాకుండా చుట్టుపక్కల మనకి డ్రాపింగ్ ఏరియాలోను ప్రతి బస్ స్టాప్ కూడా టెంపుల్ ఆర్కిటెక్చర్ డిజైన్లో ఉన్నారు. మేము ఆర్చ్లు చేసేసాం, గుడి అన్ని చేసేసాం. కరెక్ట్. తర్వాత కింద ల్యాండ్స్కేపింగ్ చాలా వర్క్ ఉందండి. మేము చేసింది గుడి కంప్లీట్ చేసాం కంప్లీట్గా. బట్ అదృష్టం ఏంటంటే గుడి కాకుండా అదర్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. అంటే కింద నుంచి మేము లిఫ్ట్ పెట్టాలనుకున్నాం, కొండ కింద నుంచి. లేకపోతే మనం కేబుల్ కార్ పెట్టాలనుకున్నాం. బ్యూటిఫుల్ ఐడియా. అది వచ్చి మనకు కొంచెం అది లిమిటెడ్ పీపుల్ ఆఫ్ టూరిజం అట్రాక్షన్. సో కేబుల్ కార్ నుంచి వచ్చి డ్రాప్ అవుట్ అయ్యి వెళ్ళడానికి. సో ఎంట్రీ ఎగ్జిట్ ఇంకోలా డిజైన్ చేద్దాం. ఇప్పుడు అది మనం పళనీలో ఎట్లా ఉంటుందో అట్లాగా అనుకున్నాం. ఇట్లా ఎన్నో వీ హ్యావ్ థాట్స్. సో ఇట్స్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ నాట్ హ్యాపన్. బట్ ఇది అంటే ఆ టెంపుల్కి వచ్చే వాళ్ళకి నాట్ ఓన్లీ టెంపుల్ అండి, ఇట్స్ అట్రాక్షన్ ఫర్ టూరిజం. కరెక్ట్. అక్కడ 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టాలనుకున్నాం. డిజైన్లో ఉంది, బట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. టైం ఫ్యాక్ట్. తర్వాత మీకు వాటర్ ఫాల్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఇట్లాగా చాలా ఉన్నాయండి. అంటే మనకేంటంటే అది దట్ ఈస్ అ సపోర్ట్. సీఎం గారు ఒక విజనరీతో, స్పెషల్ అట్రాక్షన్ ఉండే సీఎం గారు విజనరీతో ఇంత మేము వర్క్ చేసాం. సో అది కాకుండా నెక్స్ట్ మీకు భద్రాచలం తీసుకోండి, నేను వేములవాడ అన్నీ డిజైన్ చేసాం. భద్రాచలం అంటే ఇంకొక లోకం, అంటే ఇంకో అయోధ్య మించిపోతుంది, ఆ రకంగా చేశాను. అదే పనులు స్టార్ట్ అయినా తెలియదండి. అది నేను అంటే ఇప్పుడు అది సీఎం గారు ఒక విజనరీ, తర్వాత జిఆర్ స్వామి గారు జిఆర్ గారు నేను చాపర్లో వెళ్ళి అక్కడ ఉండి డిజైన్ చేసుకున్నాం. ప్రతి మెట్టిక్ కూడా మనకి ఒక మీనింగ్ ఉంటుంది. అంటే మనకి ఒక అయోధ్య, ఒక భద్రాచలం అంటే రామదాసు పీరియడ్లో కట్టిన విమాన గోపురం. మనం ఇంకా ఆ విమానాన్ని కూడా ఆ గోపురం తీసి ఒక మ్యూజియంలో పెడదాము. తర్వాత మనం చుట్టూ ప్రాకారాలు చేద్దాము. అంటే అక్కడ మెయిన్ స్థలాలకు తీసుకోవాలండి, కొంత పబ్లిక్ ల్యాండ్ అవన్నీ తీస్తే తప్ప మనకి కంప్లీట్ ప్రాజెక్ట్ రాదు. ఆల్రెడీ గణపతి స్థపతి గారు ఆ గుడిని స్టోన్ గుడి చేశారు. మెయిన్ గర్భాలయము, ముందు అర్ధమండపం అంతా, తర్వాత బ్రహ్మోత్సవ మండపం చాలా గొప్పగా చేసి ఉంటాడు ఆయన, మన చెన్నై స్థపతి. అక్కడ మేము 1000 కాల మండపం అనుకున్నాం, అది డిజైన్ చేసినాం. సార్ తిరుపతిలో ఉంది కదా, మనం ఇక్కడ కూడా 1000 కాల మండపం. ఇట్లా ప్లానింగ్ అంటే అంతా టెంపుల్ మీదే ఉంటుంది థింకింగ్. సో ఒకటేంటంటే ఇట్స్ లైక్ ఎప్పుడు మనం మాకేంటంటే మేము చేసాం కాబట్టి మాకు కొన్ని మనసులో ఆ బాధ ఉండిపోతుంటుంది. అయ్యో ఇప్పుడు మన ముందే వినాయల్ బోర్డులు పెట్టేయడం, ప్రాకారాల్లో కౌంటర్లు పెట్టేయడం, ఇవన్నీ కాదండి. ప్లానింగ్ మాస్టర్ ప్లాన్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కొక్కళ్ళు ఆ టైంకి వచ్చిన వాళ్ళకి ఒక నాలెడ్జ్తో చేస్తారు. అది ఎప్పుడు కాదండి. ఎప్పుడు ఒక టెంపుల్కి ఒక బేసిక్గా ఒక ప్లాన్ చేసేటప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి. ఆ మాస్టర్ ప్లాన్ ఫిక్స్డ్, ఒక శాస్త్రం తయారు చేయాలి అంతే. దాని మీద కావాలి. ఎక్స్ట్రా తెలివితేటలు చూపించి దాన్ని మనం స్పాయిల్ చేయకూడదు. ప్రజలకి మనం ఫెసిలిటీస్ ఇస్తున్నామని దాన్ని ఏ రకంగా ఇవ్వాలి, వాళ్ళని ఎట్లా ఇప్పుడు తిరుపతికి వెళ్తారండి. తిరుపతిలో మీరు వెళ్ళి నుంచి మీకు షటరింగ్ పైన ఉండదు, సీలింగ్ ఉండదు. తిరుపతి గుడి పైకి వచ్చిన తర్వాత మీకు చుట్టూ పైన ఏ సీలింగ్ ఉండదు, మీరు ఎండలో నడుచుకునే రావాలి. అక్కడ మనం కవర్ చేస్తామా? చెయ్యం. ఏ టెంపుల్లో కూడా వాళ్ళు చేయరు. మన యాదాద్రి బ్రహ్మోత్సవంలో కూడా మళ్ళీ మనం అక్కడ పైన మాకు కంప్లీట్గా మండపం చేయాలంటే నేను కూడా సీఎం గారితో మాట్లాడుకొని సీఎం గారు కూడా అవును కరెక్ట్ పైన మనం వేద్దాం. ఎందుకంటే మనం ప్రజలకి చేసేటప్పుడు ప్లానింగ్తో చేయాలి. గుడి నుంచి వచ్చిన వెంటనే మనకి షెల్టర్ కావాలంటే కుదరదండి.
ఏమంటే మీరు ఏ గుడికైనా ఏదైనా మీరు నడుచుకొని వెళ్ళి మీరు దర్శనం చేస్తే దాంట్లో ఇంపాక్ట్ మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళడం ఉంటుంది. ఏముండదు, తెలియదు, కష్టం బ్యూటీ తెలియాలి కదా. ముడుకుల నొప్పిన వాళ్ళు కూడా ముడుకుల నొప్పులు కనపడదు నడుచుకుని వెళ్ళేటప్పుడు. తిరుపతికి వెళ్తే మర్చిపోతారు, అందరూ మర్చిపోతారు. యాదాద్రి అంతే, మీరు పైనుంచి మెట్లు దిగి పైకి ఏం తెలియదు మీకు. ఇంత అద్భుతమైన టెంపుల్ కట్టారు కదా స్వామి. తిరుపతి వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలకి అందరూ VVIP లైన్లు కడతారు. మరి యాదాద్రి ఉన్నోళ్ళు, యాదాద్రి అంత మంచి టెంపుల్ వచ్చింది, ఆ వైకుంఠ ఏకాదశికి ఎందుకు పోరు? ఎందుకు ఆ VIP అయినటువంటి ఎవడు ఇట్టన్న గారు? ఒకటే స్వామి, ఏదైనా ఒక టైం పీరియడ్ ఇది. మీకు తిరుపతి ఇవాళ కాదు, ఒక జనరేషన్స్గా వస్తుంది.